దీన్ని నేను ఏమైనా చేస్తాను. జుట్టు పట్టుకుంటాను, అవసరమైతే లాగి కూప మీద కొడతాను. చెప్పు నీ కూతురికి మనసులో ఉన్న పాత కోరికల్ని పాతాళానికి తొక్కేమను, లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది. గొప్ప పని చేసిన వాళ్ళుడు. ఇక మీదట సిరి నీకు భార్య. నువ్వు దాన్ని కొడతావో చంపుకుంటావో నీ ఇష్టం. తప్పుగా అనుకోకండి మావయ్య. నాకు సొంతం అనుకున్న వాళ్ళు ఇంకొకరితో చనువుగా ఉంటే నేను భరించలేను. సిరి నా భార్యను ఫిక్స్ అయిపోయాను. ఎవడు అడ్డొచ్చినా తోలు ఓలు చేస్తాను. శభాష్ రా చిన్న. అది పౌరుషం అంటే, అది మగతనం అంటే. నువ్వు ఇవాళ చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉండాదిరా. ఇది ఇట్టాగే ఉండని. ఎవరు అవునన్నా కాదన్నా సిరిని పెండ్లాం. పద ఎంగిలిబడుదు గాని. అన్నా నువ్వు కూడా రా అన్నా, కలిసే ఉన్నాం. అందరం కలిసి భోంచేద్దాం. పద. ఇలా మనం మౌనంగా ఉన్నన్ని రోజులు వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు మావయ్య. పైగా ఇంద్రాన్ని సపోర్ట్ చూసుకుని అక్షయ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు. లేకపోతే ఏంటి మావయ్య, వాడు సిరిని కొట్టడం ఏంటి? వాడికి ఏం హక్కుంది? ఆపడానికి మనకు మాత్రం ఏం హక్కు ఉండాది? పైగా మనం కలగ చేసుకుంటే వాళ్ళు పగతో ఇంకా ఎక్కువ కక్ష సాధించడానికి చూస్తారు. అందుకే అది వాళ్ళ కుటుంబ విషయం అని విడిచిపెట్టడం మంచిది. నాన్న, అత్తయ్య ఫోన్ చేస్తుంది. హలో అన్నా, ఏమైనాదమ్మా? సిరిని అక్షయ్కిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారన్నా. నాకు చాలా భయంగా ఉన్నదన్నా. అయినా ఇంద్రానికేమో మాట చేస్తున్నారు. కంగారు పడమాకు ఉమాదేవి, ఏమీ కాదులే. లేదన్నా, నా బిడ్డ జీవితం కూడా నా మాదిరిగానే అవుతాదేమోనని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయన్నా. ఏడెవరు నా బాధ తెలుసుకోలేకపోతున్నారు. అందుకే నీకు ఫోన్ చేసి చెప్పుకుంటున్నాను. ఏదో ఒకటి చెయ్యన్నా. ఉమాదేవి, అన్నా ఆయన వస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం జరిగింది నాన్న? సిరిని అక్షయ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ కొండారెడ్డి ఇంద్రానికి మాటిచ్చినాడంటమ్మా. ఏంటి? అక్షయ్తో సిరికి పెళ్ళా? మై గాడ్, వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. సిరి మీద కోపంతోనే పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు. మనం ఏదో ఒకటి చేయాలండి, లేకపోతే సిరి జీవితం నాశనం అవుతుంది. అక్షయ్కి సిరి అంటే పడదు కదా, వాడెలా పెళ్లి కొప్పుకున్నాడు? తల్లి ఒప్పించుంటుంది సూర్య. తనకి పగ కన్నా ఏదీ ముఖ్యం కాదు కదా. మొన్న గుళ్ళో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని సిరి మీద పగ పట్టింది. అందుకే ఇలా పెళ్లి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడేం చేద్దాం మావయ్య?
సిరి ఏం చిన్నపిల్ల కాదు సూర్య. తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. అంత సులువుగా సిరిని పెళ్లిపేటల మీదకి తీసుకుపోలేరు. ఒకవేళ అంత దాకా వస్తే అప్పుడు ఆలోచిద్దాం. నీకు కాబోయే మొగుడు చెప్పానా నిర్ణయం తీసుకున్నానని. ఇక అందరూ దానికే కట్టుబడి ఉండాలా. చెప్పడం ఇదే చివరిసారి. వినకపోతే చేతల్లో చూపిస్తా. ఏంటమ్మా ఇదంతా? వాళ్ళకి వాళ్ళే ఏదేదో ఊహించుకొని నన్ను అపార్థం చేసుకొని నా జీవితాన్ని ఆ రాక్షసు చేతిలో పెట్టాలని చూస్తున్నారు. ఇదెక్కడ న్యాయమమ్మా? న్యాయ అన్యాయాల గురించి ఆలోచించే మనుషులైతే ఈ అమ్మ జీవితం ఎప్పుడో బాగుపడి ఉండేది కదమ్మా. వాళ్ళ కేవలం పంతం నెగ్గించుకోవటమే తెలుసు. ఎట్టా గెలవాలని చూస్తారే గాని ఎదుటోళ్ళు ఎంత బాధపడుతుండారు అనేది వాళ్ళ మనసుకేమీ పట్టదు. పట్టించుకోకపోవడానికి నేను పరాయిదాన్ని కాదమ్మా, కన్న కూతుర్ని. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవిస్తుంటే నాన్నైనా చూసి తట్టుకోగలడా? ఆయన మాత్రం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడమ్మా? ఆయనకు ఆలోచించే అవకాశం యాడదమ్మా. చెల్లి చెప్పింది చేయటం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవటం మీ నాన్నకి యాడ చేతనవుతాది. పెళ్ళాం పిల్లల్ని బానిసలుగా చూసేటోళ్ళకి వాళ్ళు పడే బాధ ఆయనకేమర్థం అవుతుంది? అమ్మా, నాన్న అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం ఈ పెళ్లి చేసుకున్నామ్మా. ఇది నా జీవితానికి సంబంధించింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు మాత్రమే ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా నన్ను మాత్రం ఈ పెళ్లికి ఒప్పించలేరు. ఈ విషయంలో నేను నీ వైపే ఉంటాను సిరి. బలవంతపు బతుకు ఎంత నరకంగా ఉంటాదో అనుభవిస్తున్నా నాకు తెలుసు. నీ జీవితం కూడా నాలాగా తయారవ నీకు వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. అవసరమైతే మా పెద్దిరెడ్డన్న సాయం తీసుకుందాము. ఆయనకొక్క మాట చెప్తే చాలు, ఎట్టాగైనా నిన్నీ సమస్య నుంచి గట్టెక్కిస్తాడు. నువ్వేం బాధపడబాకు సిరి. నీ జీవితం నువ్వనుకున్నట్టుగానే ఉంటాది. ఏంది తల్లి కూతులిద్దరూ కలిసి మంతనాలు జరుపుతున్నట్టుండారు? ఈ పెళ్లి ఎట్టా ఆపాలని ఆలోచన చేస్తున్నారా? పెళ్లి దాకా వెళ్తే కదత్తా ఆపడం గురించి ఆలోచించడానికి. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు సిరి. ఈ పెండి జరిపిస్తానని మా అన్న నాకు మాటిచ్చినాడు. మా అన్న మాటిచ్చినాడంటే ప్రాణం ఇచ్చినట్టే. కాబట్టి నీ పెళ్లి నా కొడుకుతో నిశ్చయమైపోయినది. నువ్వు తల ఉంచుకుని తాళి కట్టించుకోక తప్పదు. తలైనా నరికేసుకుంటాను గాని తలుంచి తాళి కట్టించుకొని మీ ముందు తల దించుకుని బ్రతకను. చూద్దాం. ఈ పొగరు అణచనీకినే నేను ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నది. నిజానికి ఈ పెళ్లి చాలా ఆర్భాటంగా ఆనందంగా జరగాల్సింది. కానీ ఇలా బలవంతంగా జరిపించాల్సిన పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నిన్ను ఈ చేతులతో ఎత్తుకుని పెంచిన ఒక్కగానొక్క మేనకోడలివని చాలా ప్రేమగా చూసిన. నువ్వు అమెరికా నుండి తిరిగొస్తున్నావని చెప్పినప్పుడు అందరికన్నా నేనే ఎక్కువ సంతోషించిన. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఆశగా ఎదురు చూసిన. కాని నువ్వు వచ్చినప్పటి నుండి ప్రతి చిన్న విషయంలో నువ్వు నన్ను చులకన చేస్తానే ఉండావు. పెద్దదాన్నన్న గౌరవం లేకుండా ప్రతి మాటికి నాకు ఎదురు చెప్తానే ఉండావు. నన్ను మా అన్నకు దూరం చేయాలని చూస్తుండావు. ఇటు నా కొడుకు వచ్చినప్పటి నుండి ప్రతి విషయంలో వాడితో గొడవ పడతానే ఉండావు. కానీ ఇన్ని చేసిన చిన్నపిల్లవని క్షమిస్తూ వచ్చినాను. కానీ ఇవాళ గుడిలో ఊరి జనమందరి ముందు నువ్వు నన్ను చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, నిన్ను నా కోడలిగా చేసుకోవాలని.
ఈ ఇంద్రాణంటే ఏంటో చూపించాలని. అందుకే ఈ నాటకం అంతా ఆడించిన. ఏంది అర్థం కాలే? నిన్ను ఏదో చేయబోతున్నావని బెదిరించి ఆ సంజయ్ గాని ఇంటికి రప్పించమని నా కొడుకుతో చెప్పింది నేనే. నీ మీద నమ్మకం పోయేట్టుగా చేసి నా అన్నను ఓదార్చి ఈ పెళ్లికి ఒప్పించింది కూడా నేనే. ఇప్పుడైనా తెలిసినాదా ఈ ఇంద్రాణి తలుచుకుంటే ఏదైనా సాధించి తీరుతాదని? హక్కులు అధికారాలను చాలా మాట్లాడినావు కదా, ఆ అధికారం సంపాదించనీకే మేనకోడలువైన నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. నీకు మేనత్త ప్రేమను చూపిద్దాం అనుకున్నాను. కానీ పొగరుతో నువ్వు నన్ను రెచ్చగొట్టి పంతానికి దిగేలా చేసినావు. ఇప్పుడు నీకు అత్త పెత్తనం ఎట్టా ఉంటుందో చూపిస్తాను. తట్టుకోనిక సిద్ధంగా ఉండవు. సో త్వరలో నువ్వు నేను మొగుడు పెళ్ళాలం కాబోతున్నాం. అలా చూడకు. నీ మొహంలో కోపం చూస్తే నిన్ను ఏడిపించాలన్న కసి ఇంకా పెరుగుతుంది. యాక్చువల్గా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ కోసం ఒప్పుకున్నాను. అంతమందిలో మా అమ్మని ఇన్సల్ట్ చేశావు. దానికి రివెంజ్ తీర్చుకోవడానికే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మెడలో తాళిబొట్టు పడిన మరుక్షణం నుండి నీకు టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఇకపై నువ్వు నా కాలి కింద చెప్పులా పడుండాలి. ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసు కదా. పెళ్లికి ముందే మీ నాన్న నీ మీద నాకు అన్ని రైట్స్ ఇచ్చాడు. ఇక పెళ్లి జరిగాక నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. బీ రెడీ టు ఫేస్ ద ఫ్యూచర్. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదయ్యా. నీ అభిప్రాయాలు ఎవడికి కావాలేడా? నా అభిప్రాయాలకి నా ఆలోచనలకి ఈ ఇంట్లో విలువ లేదని నాకు తెలుసు. తెలిసిందానివి నోరు మూసుకుని పడుండక ఈ వాగుడేంది? ఇది వాగుడు కాదయ్యా, వేదన. నా కూతురు బతుకు కూడా నాలా కాకూడదన్న బాధ. నా బతుకు ఎట్టాగూ ఇట్టా ఏడ్చినాది. మెళ్ళో తాళిపడి ఈ ఇంట్లో అడుగుపెట్టిన కాణ్ణించి ఏనాడు నేను నీ భార్యగా బతకలేదు. కుక్కలా చాకిరి చేస్తూ కుక్కిన పేన్లాగా పడుండాను. మీరు తిడితే పడ్డాను, కొడితే సహించాను, అవమానిస్తే భరించాను. బంధం తెంచుకోలేక బానిసలాగా బతుకుతూ నరకం అనుభవిస్తుండాను. ఇప్పుడు నా కూతుర్ని కూడా అదే నరకంలోకి నెట్టాలని చూస్తా ఉంటే మాట్లాడకుండా ఎట్టా ఉండమంటావయ్యా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు.
నువ్వు నీ అన్న మీద మమకారం పెంచుకున్నావు కాబట్టే నీ బతికిట్లా ఏడ్చినది. అదే మా మాటిని మాతో కలిసిపోయి ఉంటే నీకు ఈ ఇంటి మనిషిగా గౌరవం దక్కేది. కానీ సిరి నా కూతురు, పైగా ఇంద్రమ్మకి దాని మీద శానా ప్రేమ ఉండాది కాబట్టి సిరికి ఎట్లాంటి కష్టమో రాదు. అల్లుడితో పెళ్లి జరిగితే సిరి సంతోషంగానే ఉంటది. అతనితో సిరి సంతోషంగా కాపురం చేస్తాదని ఎట్టా అనుకుంటుండావయ్యా? సిరిని అతను ఎంత ఇబ్బంది పెట్టినాడో నువ్వు మర్చిపోయినావా? అదంతా సిరి తన మరదలను తెలవక ముందు జరిగినది. ఇప్పుడు అల్లుడికి సిరి మీద ఎట్లాంటి కోపమూ లేదు. సిరిని చేసుకోవటం ఇష్టమని అల్లుడు నాతో చెప్పినాడు. ఇష్టం ఉన్నాడు దాని మీద ఎందుకు చేయి చేసుకున్నాడయ్యా? పెళ్లి గాక ముందే దాన్ని కొట్టేంత ధైర్యం చేసినాడంటే ఇంకా పెళ్ళైతే సిరి పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించు. ఏంది ఆలోచించేది? తప్పు చేయాలన్న ఆలోచన నీ కూతురుకు లేకుంటే దాన్ని కొట్టాలన్న ఆలోచన అల్లుడికి వచ్చేది కాదు. సిరి మీద చేయి చేసుకున్నాడని నువ్వు అనుకుంటా ఉండవు. కాబోయే పెండ్లం తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త పడినాడని నేను అనుకుంటా ఉన్నాను. ప్రాణంగా పెంచుకున్న కూతురు మోసం చేసినది. కానీ నా అల్లుడు నా మీద ఉన్న గౌరవంతో సిరి ఇంకొకటి మీద మనసు పడిందని తెలిసినా నా పరువు నిలబెట్ట నీకు సిరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంతకంటే గొప్పడు ఎవడుంటాడే? అట్టంటోడిని అర్థం చేసుకోకుండా అనవసరమైన భయాలు పెంచుకుంటుంటావు నువ్వు. అర్థం చేసుకుంది నేను కాదయ్యా, నువ్వు. అక్షయ్ పెళ్లి కొప్పుకున్నది సిరి మీద ఇష్టంతో కాదు, ఇంద్రాణి మీద ప్రేమతో. ప్రతి విషయంలో తనకి ఎదురు పడుతుండాదన్న పంతంతో ఇంద్రాణి ఈ పెళ్లి జరిపించి సిరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుండాది. ఇంద్రాణి పంతం నెగ్గించనీకే అక్షయ్ ఈ పెళ్లికి సిద్ధపడ్డాడు. నా చెల్లి గురించి నువ్వు నాకు చెప్పాల్సిన పనిలేదు. ఇంద్రమ్మకి సిరి మీద ఎంత ప్రేమ ఉండాదో నాకు తెలుసు. మేనగోడలే తన కోడలుగా రావాలని నా చెల్లి ఎప్పటి నుంచో ఆశపడుతుండది. సిరి ఎదురు తిరుగుతుండది కాబట్టే ఇంద్రమ్మ పంతం పట్టినది. ఆ విషయం గుర్తుంచుకో. అంతేకాదు, ఇంద్రమ్మకి అల్లుడికి సిరి మీద అన్ని హక్కులు ఉన్నాయి. దాన్ని దారిలో తెచ్చుకోనీకి బెదిరిస్తారు, భయపడతారు, అవసరమైతే చెయ్యి కూడా చేసుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటుందో తెచ్చుకోకుంటాదో నీ కూతురు చేతిలో ఉండాలి. అది తెలుసుకుని మసలుకుంటే దాని జీవితం సంతోషంగా ఉంటుంది. అది నీ కూతురికి అర్థమయ్యేలా చెప్పు. అంతేగాని దాన్ని వెనకేసుకొస్తూ నా ముందట కూతురు కూస్తే మాత్రం ఊరుకునేది లేదు. చెప్పు నీ కూతురికి అక్షయ్తోనే దాని పెళ్లి జరుగుతాదని. అడ్డం వచ్చిన అడ్డంగా నరికైనా సరే ఈ పెళ్లి జరిపిస్తా. నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. పంతాలు పట్టుదల కోసం ఇద్దరి మనుషులు కలిపితే అది పెళ్ళవదు. పెళ్ళంటే రెండు మనసుల్ని ప్రేమతో ముడివేయడం. అది లేకపోతే జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలియడానికి మన బతికే ఉదాహరణ. ప్రేమ లేని చోట ఉండలేకే నేను ఇన్నేళ్లు దూరంగా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే సిరికి కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. పగా ప్రతీకారం అంటూ నీ జీవితం నాశనం చేసుకుంది చాలు. కొడుకు మీదున్న ప్రేమతో ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూడకు. జీవితాలు నాశనం చేయనిక సిరంటే నాకు పగలేదు. నిజానికి అదంటే నాకెంతో అభిమానం ఉండేది. కానీ కన్న కొడుకు తిరిగి వస్తాడో లేదో తెలియక ఉన్న మేనకొడుల్నే కన్న కూతుర్లా చూసుకోవాలనుకున్నాను. కానీ వచ్చిన కాడ్నుంచి అది నా ప్రతి మాటకి ఎదురు చెప్తా ఉండాది. ప్రతి విషయంలో నన్ను అవమానపరుస్తా ఉండాది. అయినా భరించిన. కానీ ఏ పగ కోసం అయితే కట్టుకున్న నిన్ను కూడా వదిలేసి ఒంటరి జీవితం బతకాలనుకున్నానో ఆ పగనే రూపమాపాలను చూస్తా ఉండాది.
ఆ పెద్దిరెట్టికే పట్టం కట్టి పుట్టింటోళ్ళనే పగోళం చేసి మాట్లాడుతూ ఉండాది. అది నేను తట్టుకోలేకపోయినాను. దాన్ని పొగరనచాలనుకున్నాను. దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి దాని మీద పెత్తనం చెలాయించాలనుకున్నాను. దాని మెళ్ళో తాళి పడ్డ వెంటనే దాన్ని నా కాలి కింద అణిచిపెట్టి దాని కొమ్ములు ఇరుస్తాను. ఈ ఇంద్రాణంటే ఏంటో దానికి చూపిస్తాను. ఇలా ఎంతమంది ఉసురు పోసుకుంటావే రాక్షసి? అవును, నేను రాక్షసినే. నాతో ప్రేమైన పగైన రాక్షసంగానే ఉంటాది. నన్ను ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను, పంతానికి దిగితే పగ సాధిస్తాను. పగ పగ అంటూ ఎన్నాళ్ళు ఇలా ముసుగులో బతుకుతావే? నిజం చెప్పు, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నేను దూరమైనందుకు నువ్వు బాధపడలేదు? లేదని మాత్రం అబద్ధం చెప్పకు. ఎందుకంటే నువ్వు ఓ ఆడదానివే. నీ మనసులో ఏదో ఓ మూల ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు పెంచుకున్న ఆ పగ ఆ ప్రేమని కప్పేస్తుంది. ఆ ముసుగులో నువ్వు ఉన్నంత కాలం నువ్వలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటావు. నేను చేసేది ముమ్మాటికి తప్పు కాదు అని నువ్వనుకుంటున్నావు. కానీ అక్షయ్ రాక్షసుడు. వాడితో పెళ్లి జరిగితే సిరికి నరకం చూపిస్తాడే. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. సిరి మా మాట వినేట్టు చేసేంత వరకే దాని మీద మా పెత్తనం చూపిస్తాం. అది ఒక్కసారి మా దారిలోకి వచ్చినాదంటే దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం. కాదని మొండికేస్తే దాని అమ్మకు పట్టిన గతే దానికి పట్టిస్తాం. దాని మెడలో నా కొడుకు చేత తాళి కట్టించి దాని పొగరు దించి ఈ ఇంద్రాణంటే ఏంటో చూపిస్తాను. ఏం మనిషివే నువ్వు? నేను నిన్నే కాదనుకున్నాను. నువ్వు నా గురించి ఏమనుకున్నా నాకు పట్టింపు లేదు. నా పంతం సాధించి తీరతాను.